బ్యాక్ టు న్యూస్. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. ఇది హైకోర్టు ఆదేశం. పరిస్థితి ఇంత సీరియస్గా ఉంటే మూసీలో రసాయనాలు కలుపుతున్న వారి మాటేంటి? వారిని ఎంతలా శిక్షించాలి? మూసీ ప్రక్షాళనపై నిజాం కాలం నాటి నుంచి ఉన్న చట్టాలేంటి? ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై ఎంత ప్రెస్టేజియస్గా తీసుకుంది? ఇవేవి కాలుష్య కారకులకు ఎందుకు పట్టడం లేదు? వీళ్లను కట్టడి చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాల్సిందే? లెట్స్ వాచ్. హలో కాలుష్య కారకులు, ఈ స్టోరీ మీకోసమే. మీ ఇష్టానికి మూసీని కంపు చేస్తానంటే ఇకపై కుదరదు. మీ ట్యాంకర్లనే కాదు, ఫ్యాక్టరీలను సైతం సీజ్ చేస్తారు. జాగ్రత్త. ఈ హెచ్చరికలు ఎంత మాత్రం పట్టటం లేది మూసీ కాలుష్య కారకులకు. నిన్నటికి నిన్న ఒక కెమికల్ ట్యాంకర్ యథేచ్ఛగా వచ్చి ఇక్కడి మూసీలో కాలుష్యాలను కలుపుతుంటే సమాచారమిచ్చారు స్థానికులు. పోలీసులొచ్చి పట్టుకోవటంతో ఈ విష వ్యవహారం మొత్తం బయటపడింది. రాజేంద్ర నగర్ సంబంధించిన పోలీసులు నిన్న దాడులు చేసి ఈ యొక్క ట్యాంకర్స్ని సీజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒకసారి మనం చూస్తాం, అత్యంత భారీ స్థాయిలోనే ఈ కెమికల్ సంబంధించినటువంటి వాహనం అదంతా సిద్ధంగా ఉంది. ఆల్రెడీ రాత్రి పోలీసులు పట్టుకొని వచ్చారు కాబట్టి ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ పెట్టుకున్నారు. పొల్యూషన్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిపించారు. పిలిపించిన తర్వాత వాళ్ళు కొంత శాంపుల్ తీసుకున్నారు. శాంపుల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు జీడిమెట్లో ఉన్నటువంటి ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కి ఇప్పుడు ఈ యొక్క మొత్తం ఎంటైర్ ట్యాంకర్ అంతా కూడా తీసుకెళ్తున్నారు. అక్కడ దాదాపు 10 సంబంధించిన పారామీటర్స్తో ఈ కెమికల్ టెస్ట్ అనేది ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం. దాంతోపాటు ఈ పొల్యూషన్ బోర్డు కూడా శాంపుల్ తీసుకెళ్ళింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి పీఠమెక్కినప్పటి నుంచి ఒకటే మాట, మూసీ ప్రక్షాళన. కానీ కొందరికి విషయం ఎంత మాత్రం పట్టటం లేదు, ఏమాత్రం తలకెక్కటం లేదు. కావాలంటే ఈ కెమికల్ లారీల మాఫియా చూడండి ఎంతగా చెలరేగిపోతుందో. ఒక పద్ధతి ప్రకారం మూసీని వీళ్ళెలా కాలుష్యం చేస్తున్నారో వీక్షించండి. మంగళవారం వేకువజామున బాపుఘాట్ దగ్గర పట్టుకున్న ఒక కెమికల్ ట్యాంకర్ ద్వారా వెలుగులోకొచ్చిన విషయమేంటంటే, ఇదిగో ఇక్కడి ఇసుక రీచ్ లో ఒక మ్యాన్హోల్ ఏర్పాటు చేసి మరీ వీరు మూసీలోకి విష కాసారాలు వదులుతున్నారని. బాలాపూర్, షాద్నగర్, కొత్తపేట వంటి పలు ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల నుంచి రసాయన వ్యర్థాలను తీసుకొచ్చి మూసీలో కలుపుతున్నారీ ద్రోహులు. వీరికి సహకరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవటంతో పాటు 3 జేసీబీలను సైతం జప్తు చేశారు పోలీసులు. అంతేకాదు, ఈ రసాయనాల ట్యాంకర్ నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపారు పొల్యూషన్ బోర్డు అధికారులు. రిపోర్టులొచ్చాక వీరిపై అత్యంత కఠిన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయని చెప్తున్నారు పోలీసులు. ఇది లంగర్ హౌస్ నుంచి వచ్చేటువంటి బాపుఘాట్ దగ్గర ఫ్లైఓవర్, ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అత్తాపూర్కి వెళ్తారు, ఇటువైపు వెళ్తే కిస్మత్పూర్ కానీ ఇవన్నీ కూడా వెళ్తారు. సో ఎగ్జాక్ట్గా ఈ ఫ్లైఓవర్ ఎండింగ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఎవ్వరికి అనుమానం ఉండదు, ఎందుకంటే మెయిన్ రోడ్డు. సో ఇక్కడి నుంచి వెహికల్స్ ఇలా వస్తాయి, ఇలా వచ్చి లోపలికి వెళ్ళి అవన్నీ కూడా మొత్తం ఆ వాటర్ అంతా కూడా మూసీ నదిలో కలుపుతారు. ఒక పక్క మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనంటూ హైకోర్టు సైతం ఆదేశించిందంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో ఊహించుకోవచ్చు. మూసీ ప్రాజెక్టు కోసం జరుగుతోన్న కూల్చివేతలు ఆపాల్సిందిగా మూసీ పరివాహక ప్రాంత వాసులు 46 పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పలు కామెంట్లు చేసింది. నదీ గర్భం, బఫర్ జోన్, ఎఫ్టీఎల్లలో చట్టవిరుద్ధంగా ఉన్న నివాసాలను వెంటనే ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. మూసీ ప్రక్షాళన ద్వారా ప్రభావితమవుతోన్న వారి ఆర్థిక స్థితిగతులను గుర్తించి తగిన పరిహారం చెల్లించాలి తప్ప వీరినెంత మాత్రం ఉపేక్షించరాదని ఆదేశించింది హైకోర్టు. ఈ పైప్ చూడండి ఒక్కసారి, ఇక్కడ పైప్ ఉంది, ఇక్కడ ఒక గుంట ఉంది, ఇక్కడ ఒక పైప్ లైన్ ఉంది. దీనికి ఎవరికి సంబంధం లేకుండా ఇలా ఉంటుంది, ఇలా క్లోజ్ చేసి ఉంటుంది. ఇట్లా క్లోజ్ చేసి ఉంటుంది. తర్వాత నైట్ అయితే ఇట్లా ఓపెన్ చేసి నేను చక్క ఇక్కడ ఒక పైప్ ఉంటుంది కాబట్టి ఆ పైపు ఇదంతా కూడా ఎవరైనా చూస్తే
మా సడ్జ్ వాటర్, పనికిమాలిన వాటర్ అంతా కూడా, వేస్ట్ వాటర్ అంతా కూడా ఇక్కడ ఈ పైప్ ద్వారా కూడా మూసీ నదిలో పంపేస్తారనుకుంటారు. కాకపోతే అది కాదు. ఇక్కడికి వచ్చి ఈ కెమికల్ సంబంధించినటువంటి ఇది ఏదైతే పైప్ ఉందో, ఈ ఐరన్ రాడ్కి సంబంధించి ఇక్కడ రైడ్ ఉంది, ఇక్కడ అంతా పైప్ అనమాట. ఇది తీసుకొచ్చి ఆ వాటర్ ట్యాంక్ లాగా ఉన్నటువంటి కింద ఒక హోల్ ఉంటుంది, దానికి బిగించేస్తారు. బిగించిన తర్వాత మొత్తం ఎంటైర్ కెమికల్ సంబంధించినటువంటి అంతా కూడా ఈ పైపు మార్గం ద్వారా, ఎవరికి తెలియనటువంటి ఈ పైపు మార్గం ద్వారా ఇక్కడి నుంచి దాదాపు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఎవరికి ఉంటుందో తెలియదు, ఎంత లోతుతో వేరో తెలియదు. వీటి నుంచి చూడొచ్చు మనం చాలా క్లియర్గా. జేసీబీలతో ఇలా వెళ్ళరు, అంతా తొక్కుంటా లోపలంతా ఆ పైపింగ్ వెళ్ళింది. 1908లో హైదరాబాద్ పై మూసి వరదలు విరుచుకుపడగా నాటి నవాబులు జంట జలాశయాలను నిర్మించారు. తరువాత ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1970 తెచ్చారు. ఇందులో సెక్షన్ 24లో రోడ్లు, వంతెనలు, నదులు, చెరువులు, కుంటలు, నీటి ప్రవాహాల వివరాలున్నాయి. ఈ చట్టం ప్రకారం వీటన్నిటిపై ప్రభుత్వానికే హక్కులుంటాయి. ఈ చట్ట ప్రకారమే టిప్పన్, విలేజ్ నక్షా, ఒరిజినల్ సేత్వార్, వసూల్ బాక్వీ, టౌన్ సర్వే ల్యాండ్ రిజిస్టర్, రికార్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ దస్త్రాలను తయారు చేశారు. వీటిలో సర్వే నంబర్లు, విస్తీర్ణం తదితర వివరాలను సైతం నమోదు చేశారు. వీటి ప్రకారమే నీటి వనరులు, కాలువల నిర్వహణ, కాలుష్య కారకాలను గుర్తించడం వంటి అంశాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పొందుపరిచారు. కొన్ని చోట్ల కొందరు తెలివిగా కబ్జా చేసి ప్రార్థనా మందిరాలను నిర్మించారు. వీరి కోసమంటూ 2002లో వాల్టా చట్టాన్ని తీసుకొచ్చారు. అయినా సరే ఆక్రమణదారులు సెంటిమెంటును అడ్డుపెట్టి యథేచ్ఛగా తమ కబ్జా కాండ కొనసాగిస్తున్నారు. అలాగని ఈ ప్రార్థనాలయాలున్న విషయం కూడా పట్టటం లేది కాలుష్య కారకులకు. కావాలంటే చూడండి, ఇక్కడో గుడుంది. అయినా సరే విష వ్యర్థాలను ఎలాంటి బెరుకు లేకుండా ఎలా విడుదల చేస్తున్నారో గమనించండి. నీటి వనరుల పరిరక్షణలో ఎలాంటి చర్య తీసుకోవటానికైనా ప్రభుత్వానికి పూర్తి హక్కులున్నాయని, హైడ్రా లాంటి వ్యవస్థల ఏర్పాటుకు సైతం అధికారాలున్నాయని హైకోర్టు ఇంతగా తేల్చి చెప్తుంటే ఈ విష కారకులకు కనీస ఇంగితం లేకపోవటమేంటి? ఈ వ్యర్థాలను పంపేది ఫ్యాక్టరీలే. మరి ఈ ఫ్యాక్టరీ నిర్వాహకులకు ఈ మాత్రం కూడా తెలియదా, లేక తెలిసే చేస్తున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దానికి తోడు మూసీ మొదటి దశ బాపుఘాట్ నుంచి ఎగువకు 21 కిలోమీటర్ల మేర ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 5 కన్సల్టెన్సీ సంస్థల కన్సార్షియం మూసీ పునరుజ్జీవం డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందిస్తున్నాయి. ఈ పని కోసం 141 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది ప్రభుత్వం. డిజైన్, డ్రాయింగ్లు, నిర్మాణాలు ఇలాంటివన్నీ ఈ కన్సల్టెన్సీలే తయారు చేస్తాయి. ఈ కాలుష్య కారకులకు తెలియాల్సిన మరో ముఖ్యమైన విషయమేంటంటే, జంట నగరాల నీటి అవసరాలను తీర్చే ఉస్మాన్ సాగర్ నుంచి 11.5 కిలోమీటర్ల దూరం, హిమాయత్ సాగర్ నుంచి 9.5 కిలోమీటర్ల దూరం నుంచి నీరు ప్రవహించి బాపుఘాట్ దగ్గరే కలుస్తాయి. కానీ ఇక్కడి నుంచి కాలుష్యకారక ట్యాంకర్లు మూసీలోకి వదులుతుండటం విచారకరం. రేవంత్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై ఇంతగా దృష్టి సారిస్తుంటే ఈ కాలుష్య కారకులకు అస్సలు సోయే లేకపోవటమేంటి అన్నది చర్చగా మారింది. అంతేకాదు, ఇకపై ఇలాంటి ట్యాంకర్లు ఇటువైపు కన్నెత్తి చూడకుండా యాక్షన్ తీసుకోవాలని ప్రస్తుతం పోలీసులు పట్టుకున్న కెమికల్ ట్యాంకర్ నుంచి ఈ కఠిన చర్యలు మొదలు కావాలని డిమాండ్ చేస్తున్నారు మూసీ ప్రేమికులు.